హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము వచ్చేసి అనుకోకుండా సడన్ ప్లాన్ లో లంబసింగి అయితే వచ్చాము. జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ అలా వెళ్తూ ఇటువైపు అయితే టర్న్ అయ్యామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చాలాసార్లు వచ్చాం కాబట్టి మాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇది సీజన్ కాదు అయినా కూడా బాగుంది, వ్యూస్ అన్ని కూడా చాలా బాగా కనిపించాయి. అండ్ అలాగే సో ఇక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోతాం అనమాట. ఏదో చిన్న హాలిడే దొరికింది, ఒక చిన్న రిలాక్సేషన్ అనమాట అంతే. అండ్ ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడే లైక్ ఏంటంటే ఇంతకు ముందు వచ్చి మేము జస్ట్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. ఇప్పుడే జైజ్ అయితే వచ్చింది. సో ఇంకా వస్తూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. సో బాగుంది. యాక్చువల్లీ క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. ప్లస్ మనకి ఈ సన్ వస్తున్నప్పుడు ఆ హీట్ చాలా బాగుంది అనమాట. అంటే వెదర్ అంతా కూడా అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వస్తారు మురళి, ఎక్కడికి వచ్చావు నువ్వు? చెప్పు. లంబసింగి అని చెప్పు. సింగి. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మొత్తానికి మనకి రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఈ రోడ్ వ్యూ అన్ని చాలా వరకు చాలా బాగుంది. అమ్మ వీడియో తీస్తుంది. మళ్ళీ వచ్చి కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా వచ్చాడు. ఏ లక్కి మ్యాచింగ్ బ్లూ. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి దూరంగా కనిపిస్తున్న ఆ వ్యూ పాయింట్ కి ఆల్రెడీ మేమైతే వెళ్ళో చూసొచ్చాము. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళి చూడండి. అప్పుడే కరెక్ట్ గా మనకి సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లైమేట్ అది కూడా చాలా బాగుంది. ఇంకా గొంతుకులు అయితే ఎవరికి కూడా పని చేయట్లేదు. ఆల్దో చాలా బాగా అనిపించింది మాకు ఇదంతా కూడా. సో ఇక్కడికి మేము లాస్ట్ టైం వెళ్ళాం అనమాట వ్యూ పాయింట్ కి. అండ్ ఇంకా ఆల్రెడీ వెళ్ళి చూస్తాం కాబట్టి ఇంక ఈసారి అయితే వెళ్ళలేదు. రూమ్ లోనే కూర్చుని ఎంజాయ్ చేసాం బాగా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటి అంటే కనుక మేమైతే స్టార్ట్ అయిపోతాము. సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది బ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది. అంతకంటే ముందు ఏంటి అంటే ఈ నేచర్ మొత్తం కూర్చుని చూస్తూ మాత్రం ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. గైస్ ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. సో ఎలా వెళ్తాం, ఏ రూట్ లో వెళ్తాం ఏంటనే చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ ఉంది అండ్ ఆ కాంపౌండ్ పక్కన ఉంది కదా, సో అది కూడా ఉందన్నమాట ఇక్కడ కూడా. అండ్ సీజన్ లో వస్తే కనుక ఖచ్చితంగా మనకైతే అసలు అవైలబిలిటీ ఉండదు. ముందుగానే మరి బుక్ చేసుకోవడం ఏంటి అనేది చూడాలి. కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఏ రిసార్ట్ లో దిగాము ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఎందుకంటే నైట్ చాలా హడావిడిగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చాలా విషయాలు చూస్తుంటే మనకి ఏంటి అంటే ఒక పల్లెటూరు వాతావరణం బాగా గుర్తొస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నేచర్ కి బాగా దగ్గర ఎవరైతే బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ద వుడ్స్ ప్రీమియం రిసార్ట్ లో అయితే మేము స్టే చేసాము. అండ్ చాలా బాగా అనిపించింది. స్టే అయితే చాలా బాగుంది. సో ఎవరైనా ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇక్కడ రావాలి అనుకుంటే కనుక ఈ రిసార్ట్ ని అయితే మాత్రం స్టేకి కంపల్సరీగా ఉపయోగించుకోండి. చాలా బాగుంది.
అలా అటు నుంచి అరకు వెళ్ళే రూట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక టిఫిన్ షాప్ కనిపించింది రోడ్ మీదే. అండ్ వాళ్ళైతే వేడివేడిగా అప్పుడే బజ్జీలు అలాగే ఇడ్లీ దోశ ఇవన్నీ వేసినారు అనమాట. మా అన్నపూర్ణకి ఎక్కడికి వచ్చినా ఫస్ట్ బజ్జీ కావాలి. లక్కీకి అయితే దోశ పెట్టానమాట. కొంచెం అది అంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ మనం తక్కువగా కూడా ఆయిల్ చెప్తూ ఉంటాము ఎప్పుడైనా దోశ చెప్పినప్పుడు. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి అయితే మేము అరకు డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాము. లంబసింగి అలాగే పాడే రూట్లో వెళ్తున్నప్పుడు మనకు ఒక ప్లేస్లో ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా బాగుంది. అంటే వ్యూ పాయింట్ అంటే నథింగ్ బట్ ఒక అంటే కొండల మధ్యలో మనం చూసే సన్ రైజ్ సన్సెటే కాదు, ఇది కూడా ఒక పాయింటే. ఎందుకంటే నాకు ఎంత బాగా అనిపించింది అంటే మేము ఇక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఈ ప్లేస్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎవరైనా నెక్స్ట్ టైం లంబసింగి నుంచి అరకు వెళ్తున్నప్పుడు ఈ దారి అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే మేము చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. బట్ వాటర్ ఫాల్స్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడెక్కడ వాటర్ లేదు, అసలు ఫుల్ ఎండ్ అనమాట. మేము క్లైమేట్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాం తప్ప సో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంత ఎండలో చాలా ఇబ్బంది పడిపోతాం వెళ్తే, అందుకని ఇంకా పిల్లల్ని కూడా మేము తీసుకువెళ్ళలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మేము లాస్ట్ టైం స్టే చేసిన హరిత రిసార్ట్కి అయితే ఒకసారి వెళ్ళి అలా మెమరీస్ అన్నీ మళ్ళీ రిమెంబర్ చేసుకుని అయితే మేము వచ్చేసాము. హరిత రిసార్ట్ నాకు చాలా ఇష్టము, అది కూడా అరకు కాఫీ మ్యూజియం దగ్గర ఉన్న హరిత రిసార్ట్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రూమ్ బడ్జెట్లో స్పేషియస్గా విత్ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఈసారి నెక్స్ట్ టైం అరకు వస్తే ఖచ్చితంగా అక్కడ స్టే చేస్తాము, ఎందుకంటే మాకు అంత బాగా నచ్చింది అనమాట. రిసార్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ అరకు వే అంతా కూడా అంటే పాడేరు టు అరకు వే అంతా కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే లంబసింగి టు అరకు కూడా వ్యూ చాలా బాగుంటుంది అండ్ చాలా లొకేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు కాఫీ మ్యూజియం అయితే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము.
అరకులో అలా ఎంజాయ్ చేసి మేము ఇక్కడ నుంచి అయితే ఇంకా హైవే మీదకి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము లాస్ట్ టైం గో కార్టింగ్ ట్రై చేసాం అనమాట. ఆ ప్లేసెస్ ఏం ఇంత ఎండలో ఎవరు కూడా దిగాలని అనుకోరు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్పైసెస్ అలాగే ఎప్పుడు వచ్చినా తీసుకుంటూ ఉంటాము. సో ఈసారి నేను పసుపు కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పసుపు చాలా బాగుంది లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు. సో అది నచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడే మేము తీసుకోవడం జరిగింది. అండ్ అది ఏంటంటే లైక్ మనం కొనుక్కున్న ప్యాకెట్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కాఫీ తాగుదాం అనుకున్నాం కానీ ఇంకా అప్పుడు అసలు ఎండకి ఏమీ తాగాలనిపించలేదు. జస్ట్ వచ్చేసి ఏసీలో కూర్చుని అలా వెళ్ళిపోదాము అని చెప్పేసి తప్ప. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గలికొండ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతా కూడా ఇక్కడ కూడా ఏంటంటే కమర్షియల్ అనమాట, ఫొటోస్ తీయడానికి కానీ ఇంకా ప్రతిదీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇలా కమర్షియల్ అయిపోయింది. సో మనం ఏం చేయలేము, నచ్చితే ఓకే, నచ్చకపోతే ఆహా అని చెప్పి వచ్చేయడం అంతే అనమాట. అంత ఎండగా అక్కడ అనిపించినా కూడా ముందుకు వచ్చేసరికి మాకైతే వర్షం చాలా బాగా ఏంటంటే ఒక మంచి వెదర్ని తీసుకొచ్చింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంత ఎండలో ఈ కూల్ క్లైమేట్ రావడం చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మేము వచ్చేసి ఇంకా దగ్గర ఆల్మోస్ట్ మనకి ఇంకా అరకు అంటే ఆల్మోస్ట్ 6 hours జర్నీ అనమాట. కాకినాడ నుంచి ఆల్మోస్ట్ 6 to 7 hours కూడా పట్టేస్తూ ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా చేబ్రోలు అయితే వచ్చేస్తాము. మేమైతే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30-6 దగ్గరగా అలా అయిపోయింది. అయితే మేము వచ్చేసి ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మధ్యాహ్నం ఇంక ఎక్కడ లంచ్ చేయలేదు మేము. సో ఇప్పుడు ఫుడ్ తినేస్తే ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ తినేసాము. అంతే. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.